హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మన వీడియోలోని మినప్పప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఇలా మిక్సీ చేసి తీసుకున్నానండి. అయితే మనము మిక్సీకి వేసుకున్నప్పుడు ఏంటంటే వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేయకుండా ఈ మినప్పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇన్ కేస్ మనం వాటర్ వేయదలుచుకుంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసుకుంటే చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. హాఫ్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం పలుకులుగా ఉండేటట్టు చూసుకొని పట్టుకుందాము. అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనము ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని, అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటిని మనం మిక్సీ చేసుకున్న మినప్పిండిలోనే వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర ప్రెజెంట్ కొత్తిమీర లేదు, సో నేను వేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు కొత్తిమీరని సన్నగా తరిగి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మినప్పిండి మొత్తం ఇదంతా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండితోని గారెలు వేసుకుందాం, ఓకేనా అండి? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ అవనిద్దాము. హీట్ అయిన దాకా అలా హీట్ చేసుకుందాము, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక కవర్ తీసుకోవాలి. ఏదైనా పాలిథీన్ కవర్ కానీ, లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ లాంటిది, కర్చీఫ్ లాంటిది కానీ, లేకుంటే మనము ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, ఆయిల్ ప్యాకెట్స్ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ ప్యాకెట్ని కానీ ఇలా కట్ చేసి తీసుకొని దానిపైన మినప్పిండి పెట్టుకొని ముద్ద ఇలా గారెల్లాగా చేసుకోవాలి. అయితే ఇలా గారెలు చేసుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాటర్తోని చేయి తడుపుకోవాలండి. వాటర్తో చేయి తడుపుకోకపోతే ఏమవుతుందంటే పిండి చేతికి అతక్కపోతూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా గారెకి వేసేటప్పుడు చేయి తడుపుకొని వాటర్తోని ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోనే వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా కాలినప్పుడు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఈ మినప గారెల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. చూసారు కదా ఎలా ఉన్నాయో, మంచిగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా సర్వ్ చేసుకొని మినప గారెల్ని టొమాటో చట్నీతోని సర్వ్ చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది టేస్ట్. నిజంగా పల్లి చట్నీ కంటే టొమాటో చట్నీతోనే సూపర్ టేస్టీగా ఉంటుంది. అది మీ ఇష్టము. పల్లి చట్నీ ఇష్టం ఉన్న వాళ్ళు పల్లి చట్నీతోనే తినండి, ఓకేనా? ఒకసారి మీరు కూడా మీ ఇంట్లోని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి, ఓకేనా? వావ్, నిజంగా సూపర్ యమ్మీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు తింటే అస్సలు వదిలిపెట్టరు. ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు వెంటనే నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.